ఎలక్షన్ దేని మీద నడుస్తుంది? నవీన్ యాదవ్ మీదనా కాంగ్రెస్ మీదనా? అందరి మీద నడుస్తుంది. మీ ఫేసే హైలైట్ అవుతున్నదా? పార్టీ కూడా అన్ని అంటున్నా కదా, అన్ని ఉంటాయి. పార్టీ అన్ని ఓవరాల్ స్టేట్ లో ఉన్న వ్యతిరేకత ఏమన్నా మీ మీద ఏమైనా పనిచేస్తుందా అని? ఎక్కడ ఏదున్నా ఈ ప్రాంత ప్రజలకి మాత్రం మా మీద నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ మేము ముందుకెళ్తాం, గెలుస్తాం. సో రేవంత్ రెడ్డి అంటున్నారు మీరు కుడి భుజం అని, మీకు చాలా ప్రయారిటీ ఇస్తామని. అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తున్నది? మీ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా? నాకన్నా ఎక్కువ ఎలక్షన్ లో ఇక్కడే మాట్లాడుతున్నారు. నాకన్నా ఎక్కువ మా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అరే మన బస్తీ పిల్లగాని ఒక ముఖ్యమంత్రి మన గల్లీలలో బస్తీలలో తిరుగు ఒక కామన్ మ్యాన్ లెక్క ముఖ్యమంత్రి గారు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తిరిగింది అసలు దేవుడెరుగు. ఈడ 3 సార్లు అవకాశం ఇచ్చారు కానీ ఏ రోజు ఎమ్మెల్యే కూడా కనిపించిన దాఖలాలు లేవు. మంత్రి అంటే ఎలక్షన్ టైంలో వస్తారు, కేటీఆర్ అట్లా రోడ్ షోకి వచ్చి పోయిన దాఖలా కానీ ఏ రోజు కూడా రాలే. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా గల్లీలలో బస్తీలలో తిరుగుతూ పబ్లిక్కి ఒక ధైర్యం కల్పిస్తూ నవీన్ యాదవ్ గెలిపిస్తే మీ ప్రాంతం అభివృద్ధి బలంగా మీకు కావాల్సిన పనులను చేపిస్తారని చెప్పడం మా పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన బస్తీ పిల్లగాని ముఖ్యమంత్రి గారు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మేమెందుకు చేయొద్దన్న ఫీలింగ్ కలిగింది. లేదు, గత 10 రోజులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, మళ్ళీ 3 నెలలుగా ఇక్కడ చైర్మన్స్ మువ్వా విజయన్న, శోభారాణి గారు అందరూ కూడా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలి ఇక్కడ ఈ ప్రాంతంలోని. అండ్ ఈరోజు నవీన్ యాదవ్ గెలుపుకి, కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నిరంతరం కష్టపడతా ఉన్నారు పెద్దలు జూపల్లి గారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదో నామకే వస్తే వచ్చే లెక్క కాదు. జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ అసిస్టెంట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్ కోడ్ మనకు బైండ్ కాకపోతే ఆ సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ కరెంటు వాటికి సంబంధించిన విషయం వాళ్ళకి బలంగా భరోసా కల్పిస్తున్నారు. ఈ ప్రచారమే కాదు, వాళ్ళ సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్.